నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయత, రాజకీయాల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన పేపర్ లీక్ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలో 4 రోజులుగా నిరసనలు ఉధృతంగా కొనసాగుతుండగా పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతూ ఉండగా, మరోవైపు దేశ యువతకు భరోసా కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా విద్యార్థుల్లోనూ తీవ్ర చర్చకు కారణమైంది. ఈ ప్రకటనతో వివాదానికి ముగింపు పడుతుందా లేక మరింత రాజకీయ వేడి పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నాయి. పార్లమెంట్లో ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ మంత్రి రాజీనామా చేసిన తర్వాతే చర్చకు వస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో ప్రతిస్తంభన కొనసాగుతోంది. ఈ కారణంగా ఉభయ సభల్లో సభా కార్యక్రమాలు కూడా సజావుగా సాగడం లేదు. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో కీలక ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే తమ ప్రభుత్వానికి మరే అంశం ముఖ్యమైంది కాదని స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజ్లను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇలాంటి కేసుల్లో నిందితులపై వేగవంతమైన విచారణ జరిపేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా విచారణ ఆలస్యం కాకుండా త్వరగా పూర్తయ్యేలా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనికి అవసరమైన అన్ని పరిపాలన, న్యాయపరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం, పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. పేపర్ లీక్ల ద్వారా లక్షలాది మంది విద్యార్థుల శ్రేయస్సు, ఆశయాలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని గట్టి హెచ్చరిక జారీ చేశారు. చట్టం తన పని తాను చేస్తుందని, ఎవరైనా ఎంత ప్రభావశీలులైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పలు పరీక్షలలో లీకేజ్ ఆరోపణలు రావడం, విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేయడం, పలు రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల భద్రతపై మరింత దృష్టి సారించినట్లు ఈ ప్రకటన ద్వారా సంకేతాలిచ్చింది. పరీక్షా నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ప్రశ్న పత్రాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణను పెంచడం, లీకేజీలకు పాల్పడే నెట్వర్క్లపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం వంటి చర్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేవలం ప్రకటనలు సరిపోవని, ఇప్పటికే జరిగిన లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తమ డిమాండ్ను కొనసాగిస్తున్నాయి. బాధ్యులపై చర్యలతో పాటు రాజకీయ బాధ్యత కూడా ఉండాలని, అదే నిజమైన జవాబుదారీతనమని కాంగ్రెస్ సహా పలు పార్టీలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ పార్లమెంట్లో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దామని ప్రతిపక్షాలను కోరుతోంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనలను కొనసాగించడంతో సభా కార్యక్రమాలు మళ్లీ వాయిదా పడుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు పలు విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు, వివిధ వర్గాల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. పేపర్ లీకేజీల కారణంగా తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రతిపాదనను కొందరు నిపుణులు స్వాగతిస్తూ ఉండగా, దీనితో పాటు దర్యాప్తు సంస్థలకు మరింత స్వేచ్ఛ, పరీక్షా నిర్వహణ సంస్థల్లో పారదర్శకత, సాంకేతిక భద్రత, కఠినమైన పర్యవేక్షణ కూడా అవసరమని సూచిస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. యువత ఓట్ బ్యాంక్ పై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఇరుపక్షాలు తమ వైఖరిని మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పరిస్థితులు చల్లబడతాయా? ప్రతిపక్షాలు తమ ఆందోళనలను విరమిస్తాయా? పార్లమెంట్ తిరిగి సజావుగా నడుస్తుందా? లేక మంత్రి రాజీనామా డిమాండ్తో మరింత ఉధృతంగా పోరాటాన్ని కొనసాగిస్తాయా అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. అదే సమయంలో విద్యార్థులు మాత్రం రాజకీయాల కంటే తమ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని, పరీక్షా వ్యవస్థపై తిరిగి పూర్తి నమ్మకం కలిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై నిలిచింది. ప్రధాని ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంత వేగంగా అమల్లోకి వస్తాయి? పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాయా లేక మరింత ఒత్తిడి పెంచుతాయా అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.